గురుగారు, ధృతరాష్ట్రుడు పుట్టుకతోటి అంధుడు. అవును. ధృతరాష్ట్రుడికి శారీరక వైకల్యంతో పాటు మానసిక వైకల్యం కూడా ఉందా? ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ధృతరాష్ట్రుడికి అసలు శారీరకమైన వైకల్యంతో మనకేమీ పని లేదు. ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించవలసిన ఆవశ్యకత లేదు. ఆ విషయాన్ని గురించి ఆలోచించవలసింది గాంధారి. నా భర్త కళ్ళు కలిగిన వాడా అంధుడా అనేటువంటి విషయాన్ని ఆలోచించవలసింది గాంధారి. ఎందుకంటే వివాహం చేసుకున్నది కనుక ఆవిడకే ఆ ఆలోచన లేదు. తాను కూడా కళ్ళకు వస్త్రాన్ని కట్టుకుని జీవితం అంతా కూడా లోకాన్ని చూడకుండా ఉన్నటువంటి మహాపతివ్రత అమ్మ తల్లి. మానసికమైనటువంటి వైకల్యం శారీరకమైన వైకల్యం కన్నా 100 రెట్లు ఎక్కువ ఉన్నది. కారణం ఏమంటే తన పుత్రుడు సనక సనందనాదులే వచ్చి ఆ ధృతరాష్ట్రునకు అనేకములైనటువంటి ధర్మములు చెప్పారు. కేవలం సనక సనందనాదులు అంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అవతారం. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అని వాళ్ళు. నలుగురిని కలిపి కుమారాహ అని పిలుస్తారు. ఒక్కొక్కరిని విడిగా పిలవటం కష్టం కనుక వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ధృతరాష్ట్రునకు ధర్మం చెప్పారు. కేవలం వాళ్ళు మాత్రమే కాదు, ప్రక్కనే విదురుడు ఉన్నాడు. ఆ విదురుడు కూడా అనేకములైనటువంటి ధర్మములను చెప్పాడు. సంజయుడు కూడా అనేకములైనటువంటి ధర్మములను చెప్పాడు. ఎన్ని ధర్మములు చెప్పినా చిట్ట చివరకు అక్రూరుడు అనబడేటువంటి అతడు కృష్ణ పరమాత్మ చేత పంపబడి ధృతరాష్ట్రునితో చెప్పమన్నాడు. 4 మంచి మాటలు చెప్పవయ్యా ధృతరాష్ట్రునకు. లక్క ఇంట పాండవులను ఉంచి దహనం చేయటానికి చూశారు. ఆ విదురుడు అడ్డుపడి కాపాడాడు, లేకపోతే పాండవులు ఉండేవారు కాదయ్యా అని అక్రూరుని పంపితే ఆ అక్రూరుడు ఇక్కడికి వచ్చి అనేకములైన ధర్మములు చెబితే ఇవన్నీ విన్న తర్వాత ధృతరాష్ట్రుడు ఏమన్నాడంటే, నీవు చెప్పినవన్నీ సత్యమేనయ్యా, అందులో ఏమాత్రం సందేహం లేదు. నీవు ఎన్ని చెప్పినా, సనక సనందనాదులు ఏ రకంగా చెప్పినా, విదురుడు చెప్పినా, సంజయుడు చెప్పినా అన్నీ నేను వినగలను. కానీ నా పెద్ద కుమారుడైన దుర్యోధనుడు వచ్చి ఏది చెబితే అది మాత్రమే చేయగలను, కానీ మీరు చెప్పినవేవి నేను చెయ్యలేను అన్నాడు. కనుక పుత్ర వ్యామోహము అనేటువంటి ఒకానొక మానసికమైన రుగ్మత కలిగినవాడు. రుగ్మత అంటే డిసీజ్, జబ్బు. అది కలిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. కనుక మానసికమైనటువంటి వైకల్యం కూడా ఖచ్చితంగా ధృతరాష్ట్రునకు ఉన్నది.